నమస్కారం. టీవీ న్యూస్ బులెటిన్ కు స్వాగతం. చంద్రబాబు వ్యాఖ్యలపై సత్యబాబు తీవ్ర స్థాయిలో స్పందించారు. బాబు స్థాయి మరిచి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ను చంపడం ఆయన జేజమ్మ తరం కూడా కాదని చురకలంటించారు బొత్స. బాబులా మాట్లాడినోళ్లను 100 మందిని చూశామన్నారు. జనం టీడీపీని నమ్మటం లేదు, అందుకే బాబు సహనం కోల్పోయి కత్తులు గొడ్డళ్లను మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఆయన ఎంత తపస్సు చేసినా సరే, ఎన్ని పుణ్యనదుల్లో మునుగొచ్చినా సరే ప్రజల్లో వచ్చి ఎప్పుడైతే విశ్వాసం కోల్పోయారో మళ్ళీ తెలుగుదేశం పార్టీ మళ్ళీ బతికి బట్టగట్టడం కష్టమో అని చెప్పారు. ఎప్పుడు కూడా 3వ స్థానంలో 4వ స్థానంలో ఉంటారు తప్ప మొదటి 2 స్థానాలకు వచ్చే ప్రశ్నే ఉత్పన్నం కాదు అని చెప్పాను. అదే జరుగు తీరుతుంది. చూసా చంపేస్తే ఏం చంపేస్తారు? కొడవలు పట్టుకోండి, కత్తులు పట్టుకోండి, నరకండి. వాటి ఏమిటి భాష ఏంటండి? ముఖ్యమంత్రిగా 9 సంవత్సరాలు చేసిన నాయకుడు మాట్లాడాల్సిన భాష ఇది అంటే ఏంటి? సహనం కోల్పోయి ఏదో ఒకటి మాట్లాడుతుంటే హరిస్తారనుకుంటే ఇది భావ్యమా? చాలా తప్పు. చంద్రబాబు నాయుడు గారు, మీలాంటి వాళ్ళు ఎంతో మంది ప్రయత్నాలు చేశారు. ఈ కాంగ్రెస్ పార్టీని చంపేద్దామని, లేకపోతే బంగాళాఖాతంలో కలిపేద్దామని ఇలాంటి పెద్ద మాటలు మాట్లాడిన అందరూ ఏం చేస్తున్నారో తెలుసుకోండి. చరిత్ర ఒకసారి తెలుసుకోండి. నేను ఇంకేదైనా మాట్లాడితే బాగోదు, కానీ మీలాంటి వాళ్ళు చాలా మంది మీ జేజమ్మలు కూడా చూసాము. అందరినీ కూడా ఇలాంటి మాటలు మాట్లాడిన వాళ్ళందరినీ కూడా చాలా తప్పు. ఇలాంటి మాటలు మాట్లాడడం దయచేసి దాన్ని ఉపసంహరించుకోండి. మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ పక్షాన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఆయన కోరుతున్నాను. రైతుల కోసం మాట్లాడితే కేసులు పెడతారా అంటూ కాంగ్రెస్ నేతలపై టీడీపీ మండిపడింది. రైతులు తమ కష్టాలు చెప్పుకుంటున్నప్పుడు చంద్రబాబు స్పాంటనియస్ గా మాట్లాడిన దాన్ని పట్టుకుని పీసీసీ చీఫ్ నుంచి కాంగ్రెస్ నాయకుల దాకా అందరూ నానా యాగి చేస్తున్నారని తప్పుపట్టింది. కేసులు పెట్టి అరెస్ట్ చేయడానికి ఇదేమన్నా ఎమర్జెన్సీ పాలన అని ఆయన ప్రశ్నించారు. బాబు ప్రాణాలకు తెగించి పాదయాత్ర చేస్తున్నారని అన్నారు. బొత్స సత్యనారాయణ గారు, అలాగే కొండ్రు మురళి గారు, గండ్ర వెంకటరమణారెడ్డి గారు నానాయాగి చేస్తున్నారు, భయపెడుతున్నారు. వీళ్ళ అసమర్థ అవినీతి పరిపాలన గురించి ప్రజలకు చెబుతుంటే కేసులు పెడతామని, జైల్లో పెడతామని భయపెడుతున్నారు. వీళ్ళ ఒడతూపులకి బెదిరింపులకి మేం భయపడేది లేదు. రాష్ట్ర ప్రభుత్వ అసమర్థ వైఖరుల్ని బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నాయకులుగా, ప్రతిపక్ష పార్టీలుగా మేము విమర్శిస్తుంటే, అది తప్పు సరికాదని చెప్తుంటే మా మీద కేసులు పెడతారా? పెట్టండి. ఓవైసీల మీద పెట్టారు, జైల్లో పెట్టారు. అంటే మీ వైఖరులను విమర్శించే ప్రతి ఒక్కరిని జైల్లో పెట్టేస్తారా? మేము చెప్తున్నాం స్పష్టంగా, భయపడేది లేదు. రైతుల కోసం, పేద ప్రజల కోసం అవసరమైతే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ కావటానికి కూడా సిద్ధంగా ఉండారు. మేమే మీ మంత్రుల్లాగా, మీ నాయకుల్లాగా, మీ ఎమ్మెల్యేలాగా అవినీతి అక్రమాల్లో జైళ్ళకు వెళ్ళడం లేదు కదా. కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు వైఎస్ కుటుంబంపై ఆరోపణాస్త్రాలు సంధించారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అల్లుడు అనిల్ కు రాష్ట్రంలోని భూముల్ని కట్టబెట్టాడని ఆయన ఆరోపించారు. మామ అధికారాన్ని అండగా పెట్టుకుని అనిల్ కోట్లకు పడగెత్తారని విమర్శించారు. పేదవానికి తలదాచుకునేందుకు ఇండ్లు లేవు. పోదాం పదండి, అందరు టీవీలను తీసుకోపోతా. ఎన్ని ఫామ్ హౌజులు ఉన్నాయి, ఎన్ని వందల ఎకరాల భూములలో వాళ్ళు ఫామ్ హౌస్ అంటే లావిష్ బతుకుతుంటే పేదోడు తలదాచుకోవడానికి స్థలం లేదా అనేది నా పాయింట్. ఆ భూములన్నీ తీసేసుకొని ఎవరికి ఇచ్చిండ్రు? రాజశేఖర్ రెడ్డి గారి అల్లుడట ఆయన అనిల్ కుమార్. ఆయన ఆడ చర్చి కడతాడట. మరి చాలా దగ్గర ఉన్నాయి, ఏది ఫామ్ హౌజులు ఉన్నాయి. మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకొని అన్ని చర్చిలు కట్టమని మాకేం అభ్యంతరం లేదు.
పేదోళ్ళ భూమిలో దొరికిన 20 చర్చిలతో కట్టేందుకు. మిర్చికి మద్దతు ధర కల్పించాలంటూ వరంగల్లోని ఏనుమాముల మార్కెట్ యార్డ్లో మిర్చి రైతులు ఆందోళనకు దిగారు. మిర్చికి నిప్పు పెట్టి నిరసన తెలిపారు. వారం కిందట 6,000 పలికిన మిర్చి ధర ఇప్పుడు ఒకేసారి 1,000 రూపాయలు తగ్గించారని మండిపడ్డారు. మిర్చిలో తేమ శాతం అధికంగా ఉండటంతో ధర తగ్గిందంటున్నారు వ్యాపారులు. యాభై 900 హై రేట్ అని 60-200 హై రేట్ అని మాకు మొత్తం ఇచ్చి 100 అనే రకాన్ని మొత్తం అందరు అన్ని ఒకటే 40-300 40-200 రేటు ఇట్లా అన్యాయం చేసి ఈ రైతులకు అగ్రమైన కోపం స్టార్ట్ చేస్తున్నారు. ఒక్కొక్క పిండి బస్తాలు కొనాలంటే 1,300-1,400 పిండి బస్తాలు, మందులు, ఎరువులు అన్నీ చేసి మేము ఈ స్థితికి వచ్చినాం. ఇవాళ ఇయ్యకచ్చినాం తప్పటట్లేదు. ఏమన్నా అన్నామంటే వండేటట్టున్నది. 2010లో 9,000 అమ్మింది మిర్చి. అప్పుడు పిండి బస్తాల రేటు తక్కువ ఉన్నది, అప్పుడు రసాయనిక ఎరువులకు తక్కువ ఉన్నది. ఇప్పుడు అన్నిటికీ పెంచిర్రు, మా యొక్క రైతుల సరుకులకే దించిర్రు. ఇవాళ 4,000, 4,500, 3,000, 3,500 ఇట్లా పెడితే మాకు ఏం గిట్టనైతే లేదు, మాకేం మిగుతలేదు సార్. ఈ వ్యవసాయాన్ని పూర్తిగా అంతరిస్తారా, లేకపోతే మాకేమన్నా మేధావులు సహకరించి మాకేమైనా గిట్టుబాటు ధర కల్పిస్తారా? హైదరాబాద్ జంట పేలుళ్లతో ఉలిక్కిపడ్డ కేంద్రం ఢిల్లీలో కూడా దాడులు జరిగే ప్రమాదం ఉందని అలర్ట్ జారీ చేసింది. రద్దీగా ఉండే ఇండియా గేట్ ప్రాంతంలో టెర్రరిస్టులు రెక్కి నిర్వహించినట్టు సమాచారం రావడంతో నిషేధాజ్ఞలు విధించారు పోలీసులు. ఇండియా గేట్ దగ్గర సందర్శకులకు అనుమతినివ్వటం లేదు. హైదరాబాద్ తర్వాత దేశంలోని ప్రధాన నగరాల్లో మారణహోమం సృష్టించేందుకు ఉగ్రవాదులు కుట్ర పన్నినట్టు కేంద్ర నిఘా వర్గాలకు ఖచ్చితమైన సమాచారం అందింది. ఢిల్లీలో రద్దీగా ఉండే ప్రాంతాల్లో పేలుళ్లకు స్కెచ్ గీసినట్టు ఐబీ గుర్తించింది. ముఖ్యంగా సందర్శకులతో కిటకిటలాడే ఇండియా గేట్ ప్రాంతాన్ని టెర్రరిస్టులు టార్గెట్ గా ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ప్రతి ఆదివారం ఇండియా గేట్ ప్రాంతం సందర్శకులతో కళకళ్లాడుతుంది. కానీ ఈసారి పోలీసుల నిషేధాజ్ఞల కారణంగా నిర్మానుష్యంగా మారిపోయింది. వేలాది మంది టూరిస్టులు నిరాశతో వెనక్కి వెళ్లిపోవాల్సి వచ్చింది. భద్రతా కారణాల దృష్ట్యా ఈ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోక తప్పలేదంటున్నారు పోలీసులు. జైల్లో ఉన్న ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాదులు విచారించినప్పుడు హైదరాబాద్ తో పాటు ఢిల్లీలోని ఇండియా గేట్ దగ్గర కూడా స్కెచ్ గీసినట్టు తెలిపారు. గతంలో ఢిల్లీలో పలు చోట్ల పేలుళ్లు జరిగాయి. ఆ అనుభవాల దృష్ట్యా ఐబీ హెచ్చరికలను పోలీస్ యంత్రాంగం చాలా సీరియస్ గా తీసుకుంటోంది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కూడా జరుగుతుండటంతో ఢిల్లీలో ఎక్కడ చూసినా పోలీస్ వలయమే కనిపిస్తోంది.